అందరికీ నమస్తే. నేను మీ రచన. ఆవిర్భవ దృశ్య కవిత వేదికకు వీక్షకులందరికీ స్వాగతం. ఈరోజు నేను మీకోసం చదవబోతున్న కవిత సిఆర్కే కలం పేరుతో కొరమాటి చిన్నారావు గారు రాసిన మృగతనం మోకరిల్లే చోట. మల్లె మొగ్గ విరిసే వేళ పరిమళం ఒకటే కాదు, శ్వేత సౌధం ఒళ్ళు విరిచే అందం ఆకాశాన్ని సముద్రాన్ని పరవశింపజేసి పర్యావరణాన్ని మత్తుగా పసందు చేస్తుంది. పడుచు అందాన్ని యవ్వనం వెలువరిస్తున్నప్పుడు ఆకర్షణ ఆనందించడం పోయి ఆశావహం నయనానందం కసిని కలబోసుకుని మదం మృగపాశాన్ని ఒలకబోస్తున్నప్పుడు మనసు రాక్షసంగా కాని కోరికల్ని పరివర్తన పొందు కోరుకున్నప్పుడు అవయవాల విధ్వంసం విలయ తాండవంగాక మానవీయ ఊహలకెక్కడుంది స్థానం? స్త్రీ పురుష సంబంధాల్లో శృంగారం సముద్రంలోని అలలాంటిదని, ఆ అల తీరం చేరగానే దాని జాడే కనపడదని తెలిసిన నాడు ఆ మదమెక్కడా మగతనమెక్కడా? మానవ విలువల జాడలు మల్లెలా విరబుయ్యాలంటే మనిషి ఆలోచనలు పురిదిప్పి ఆడా మగా తేడాలేని జాడవ్వాలి. పురుషాధిక్య ప్రకోపాలకు పల్లవేమో మగతనం మంచిగా మారే పాటవ్వాలి. మొగ్గలాంటి ఆడతనాన్ని పువ్వులా పరిమళింపజేసే రాగమవ్వాలి. విషపు కోర్కెల రాక్షస కౌగిలిని విరిచే మార్గమవ్వాలి. నిర్భయ ఆర్తనాదానికి ఇండియా గేటు వేదికైనట్టు పారామిలిటరీ అడ్డుగోడలు ప్రకంపనల పాలై పార్లమెంటు సెంట్రల్ హాలు దద్దరిల్లినట్టు శృంగార విశృంఖలత్వానికి చరమగీతం పాడే జనసముద్రపు సంవేదన వరదై పారాలి. కనువిప్పిన పసికూన సైతం వెలిగక్కే చిరునవ్వు కావాలి. ఇంతటితో ఈ కవిత సమాప్తం. మరలా వచ్చే కార్యక్రమంలో మరో మంచి కవితతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ రచన.